రోజుల పాటు అన్యాయంగా అక్రమంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రాజకీయ కక్షకు లోనై సెంట్రల్ జైల్లో కారాగారం అనుభవించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మేము నైతికంగా వారికి మద్దతు పలకాలని, జరిగింది అన్యాయమని చెప్పేందుకు ప్రపంచానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగిందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎంత అన్యాయమైన కేసు అంటే, ఒక మర్డర్ కేసులో 2 వ్యక్తులు చనిపోయారు. అది ఎలా జరిగిందో ప్రపంచం అంతా తెలుసు, స్థానికులకు మరింత బాగా తెలుసు. గుళ్ళపల్లి విలేజ్లో, గుళ్ళపాడు విలేజ్లో 2 వర్గాలు, ఆ 2 తెలుగుదేశం వర్గాలే. వారికి మధ్యన వర్గ విభేదాలు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కొట్టుకుని చనిపోతే, వాళ్ళు చనిపేస్తే రాజకీయ కక్షతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద, వాళ్ళ సోదరుడి మీద పెట్టి అణచాలనేటువంటి ప్రయత్నం. అంతకుముందు కూడా కేసులో పెట్టి ఆయన 50 రోజుల పైచిలకు అదే జైల్లోకి పెట్టారు. దాంతో కక్ష తీరలా. అన్యాయంగా అక్రమంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చెప్పిన మాట కూడా కాదు. ఇది సాక్షాత్తు ఆ రోజున ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, ఆయన ఘటనా స్థలానికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, 2 తెలుగుదేశం వర్గాలే, వాళ్ళల్లో వాళ్ళ ఘర్షణ వల్ల ఈ హత్యలు జరిగాయని చెప్పాడు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని నాకు అర్థం కాలేదు. తరువాత ఎవరెవరో ఇంటర్ఫీర్ అవుతారు, చంద్రబాబు ఇంటర్ఫీర్ అవుతాడు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటర్ఫీర్ అవుతాడు, మంత్రి గారు ఇంటర్ఫీర్ అవుతాడు. ఈ కేసులో, మర్డర్ కేసులో వాళ్ళిద్దరు సోదరులు ఇరికించేస్తే, వాళ్ళని జైలుకి పంపించేస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే రాజకీయంగా మాకు అడ్డంకి ఉండదు అని భావించి అన్యాయంగా కేసులో పెట్టి అరెస్ట్ చేసి, అరే సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 98 రోజుల పాటు అన్యాయంగా అక్రమంగా ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడిగా ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు చేసినటువంటి శాసనసభ్యుడిని మీరు లోపల పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. కుట్రగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు. ఎంతవరకు ధర్మమో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 98 రోజులు పెట్టారు, 195 రోజులు పెట్టినా మేము భయపడే పరిస్థితుల్లో లేవు, మొద్దుబారిపోయాం. ఏదో ఒక విధంగా ఈ అన్యాయాలని, అక్రమాలని ఎదుర్కోవాలనేటువంటి నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసులు అసలు ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో? పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు మూడిగం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. ఎంత ఘోరం అండి! అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు అంటే, చంద్రబాబు చెబితే ఎవరైనా కేసులు పెట్టేస్తారా? మర్డర్ కేసులో ఎంత అన్యాయం ఇది! శవం దొరికితే చాలు కేసు పెట్టేస్తారా? ఇది ఒక సంఘటన, మా ఇంటి మీద జరిగిన సంఘటన. పోలీసులు ఏం చేస్తున్నారండి? 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే సినిమా చూశారు పోలీసులు, ఎస్పీలు అందరూ కూడా. మీరందరూ చూశారు కదా, లైవ్లో చూశారు జరిగినటువంటి దాడి. ఇదేమో ఎస్పీ చెప్పాడు, మీరందరూ సాక్షాత్తు లైవ్లోనే చూశారు జరుగుతున్నటువంటి దాడిని. 10-20 నిమిషాల నన్ను అరెస్ట్ చేస్తే, అమ్మాయి రాంబాబు గారు బతికిపోయాడు, చంపకుండా వదిలేశారు, అమ్మాయి అరెస్ట్ చేయడం మంచిది అనేటువంటి భావన మన కార్యకర్తల్లోనూ కలిగింది. అంటే లాండ్ ఆర్డర్ ఉందా లేదా? పోలీసులు పనిచేస్తున్నారా లేదా? ఎవరికి చెప్పుకోలేదని అన్యాయం జరిగితే 100 కొడితే పోలీసులు రావాలి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నువ్వు 1000 కొట్టినా వచ్చి తగ్గలేదు. ఏమిటి అన్యాయం అంటే? పోలీసులు, మరి ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది, అందరినీ నేను అనడంలా, చంద్రబాబు బాధ్యతలు అయిపోయితే నాకు అర్థం కాలేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ మెడల్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడేది, సంఘ విద్రోహ శక్తులు ఎదుర్కొనేది.
అని మనం చాలా కథల్లో విన్నాం, సినిమాల్లో చూసాం, ప్రాక్టికల్గా చదువుకున్నాం. కానీ ఐపీఎస్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బతికేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా అంటే చంద్రబాబు ఏం చెబితే అది కేసులు పెట్టడం. నా మీద కూడా పెడతారు కదా మర్డర్ కేసు, వినకపోతే ఆమె మీద కూడా పెడతారుగా మర్డర్ కేసు, లేకపోతే ఆయన మీద కూడా పెడతారుగా. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజలు గమనించాలని కూడా మనం చేస్తాం. నాకు రక్షణ ఉండదు, ఇంట్లో పడుకున్న ఆయన మీద కేసులు వస్తాయి, మర్డర్ కేసులు. లోపలికి వెళ్ళి దొరబడి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి దొరబడి ఎస్పీ గారి బాత్రూంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. సిగ్గుండాలంటున్నాను. చాలా దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల నిండా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత జరుగుతూ ఉంది. నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నా ఈ సందర్భంగా, పిన్నెల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే వారి సోదరున్నో జైల్లో పెడితే భయపడతాం అనుకోవటం లోకేష్ మీ పిచ్చితనం. అంబటి రాంబాబును లోపల పెడితే భయపడతాడు అనుకోవడం మీ పిచ్చితనం. భయపడడం సరిగదా, మరింత కసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య పద్ధతుల్లో అప్పుడు దాకా నిద్రాహారం లేకుండా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మాలో కసిని రేకెత్తిస్తున్నారు మీరు, మాలో కసిని రేకెత్తిస్తున్నారు మీరు. 95 రోజుల పాటు జైల్లో పెట్టారు, 18 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టారు, ఇంకా చాలామంది నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షసానందాన్ని అనుభవిస్తున్నారు మీరు. మీ రాక్షసానందానికి ఖచ్చితమైన గుణపాఠం చెప్పడానికి 3 సంవత్సరాల తర్వాత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఖచ్చితమైన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మరొకసారి చెప్తున్నా, పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిపోయింది, రక్షణే లేదు. ఎవరికాళ్ళు రక్షణ కల్పించుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నది. దీన్ని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నిన్నగాక మొన్న అనుకుంటాను, నర్సరాపేటలో ఒక ఎస్పీ ఆఫీసులోకి, ఎస్పీ అంటే ఎవరు తెలిసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్, ఎస్పీ ఆఫీసులోకి ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళాడు. ఆయనకి ఇది పని కాలేదట, అక్కడే కూర్చున్నాడు. కానీ ఎస్పీ గారు ఆయన మాట అనుకోండి వెళ్ళిపోయాడట. ఎస్పీ గారు వచ్చేంతవరకు నేను ఇక్కడే కూర్చుంటా అన్నారు, అక్కడే కూర్చున్నాడు. ఎస్పీ గారు వచ్చిన తర్వాత తాళం వేసాడు. ఎక్కడ తాళం వేసాడు? ఇంటికాడ కాదు, ఎస్పీ గారు ఆఫీస్కి తాళం వేసి లోపల కూర్చున్నాడు. ఫోన్లు చేశారు చాలామంది, వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. సాక్షాత్తు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చాడు. వచ్చి ఎస్పీ ఒక్క ఆఫీసు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఎస్పీ ఆఫీసు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపల తాళం వేసుకున్నాడు ఆయన. దొంగ కాసుమా, నక్సలైట్ కాసుమా, సంఘ విద్రోహ శక్తి కాసుమా, శాసనసభ్యుడు. ఏ శాసనసభ్యుడు? తెలుగుదేశం శాసనసభ్యుడు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. బాత్రూమ్ తాళాలు వేసుకున్నాడు. బాత్రూమ్ తాళాలు కూడా పగలగొట్టారు. ఇప్పుడు బయట తీసుకొచ్చారు. ఏంది? సిగ్గుందా ఐపీఎస్ ఆఫీసర్కి? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పోలీస్ ఆఫీసర్కి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒక తెలుగుదేశం పార్టీ అధికార పక్ష శాసనసభ్యుడు మీ ఆఫీసులోకి దొరబడి బాత్రూంలోకి వెళ్ళి నిరసన తెలియజేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. నో క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మీ ఆఫీసుల్లోకి వచ్చి గందరగోళం చేసినా కేసు పెట్టరు. మేము గందరగోళం చేయకపోయినా, మేము ప్రశాంతంగా ఉన్నా, శవం దొరికితే మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఏమిటి అన్యాయం? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఏంటిది అన్యాయం? అసలు ఏంటి అరవింద్ బాబు గారు చేసింది? ఆయన ఒక లెటర్ ఇచ్చారంట. ఏమి లెటరు? పోలీసులు ఎస్పీ ఆఫీస్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు, ఒక అడ్వకేట్ని వేయాలి. దానికోసం లెటర్ ఇచ్చాడు. ఫలానా సుబ్బారావు అని, ఫలానా శ్రీనివాసరావు అని వేయమని. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా సంతకం పెట్టాడు. అది 8 నెలల నుంచి అక్కడే పెట్టి కూర్చున్నాడు ఎస్పీ గారు. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. అదే అరవింద్ బాబు బీసీ కాబట్టి పెట్టుకున్నాడు, కానీ ఎస్సీ కాబట్టి పెట్టుకుంటారు, కానీ బీసీ ఎస్సీ మైనారిటీలు కాబట్టి మాత్రం ఇమీడియట్గా చేసేస్తారు. వాళ్ళ పార్టీలో కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నా. అంత విచక్షణగా ఇవాళ ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. అది మీరు ఎందుకు నేను చెప్పిన లెటర్ మీరు కన్సిడర్ చేయలేదని వెళ్ళి కూర్చున్నాడు.
కన్సిడర్ చేసి పంపిస్తాం లేదు చెప్పాలిగా 8 నెలలు ఎందుకు చెప్పినారో తెలియదు నాకు. అదే అరవింద్ బాబు కాబట్టి చేయలేదు, కానీ అది ఇంకొక బాబు అయితే చేయకుండా ఉండేవాళ్ళ లేదు. నేను రామకృష్ణ వెళ్ళి బాత్రూంలో దాక్కుంటూ ఊరికే కాల్చి పరిచేవాళ్ళు. లోకేష్తో మాట్లాడి ఇదే సొంత కాల్చేమనేవాళ్ళు. నన్ను రామకృష్ణ కాల్చి పారేసేవాడు. ఒక 2 తోటలు దాన్ని. అదేమంటే మా ఎస్పీ ఆఫీస్లో దొంగతనానికి వచ్చారు, మమ్మల్ని చంపాలని కాల్చి పారేసేవాడు. మరి మీ దుంపలు దగ్గర రవీంద్ర బాబు మీద కేసు అన్నా పెట్టారా? పెట్టే దమ్ముందా మీకు? చేసుకోలేదు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినా కేసులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా కేసులు పెడతారు. ఇదే కదా నీతి మీరు చెప్పేది? ఇదే కదా ఐపీఎస్ ఆఫీసర్ చేసే పని? చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు, లేకపోతే మా గుంటూరులో ఫేమస్ అని చెప్పినట్టు ఇదేగా మీ పని. పోలీసింగ్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోతే ఇంకా మానవులకి ఏమి రక్షణ ఉంటుందని అడుగుతాం.